శ్రీనాథ్, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు వదినా. ఈ చెప్పులు ఎవరివి? సుమవి. ఏం లేదు, కొత్తగా కనిపిస్తుంటాను. దానికి అన్ని కొత్త రకాలు వాడటం అలవాటు. అర్ణాదేడి వచ్చేసానమ్మా. ఏమిటి ఆలస్యం? మార్నింగ్ వాక్ వెళ్ళానమ్మా. మార్నింగ్ వార్త వీడు ఒక పెద్ద బయలువాను. మూర్తి తోట పనిలో ఉన్నట్టున్నారు, వెళ్ళి అయ్యగారిని పిలుచురా. అలాగేనమ్మా. అమ్మా అటు చూడు. అన్నయ్య ఆశ్చర్యంగా ఉంది, మనుషులు అడుగులా లేవే. రై, మనుషులు కాక మన ఇంటికి జంతువులు వస్తాయట్రా. సుమదినా, నీ చెప్పులు చూపించు. ఎందుకు? ఒకసారి చూపించు. చూసుకో. అనుమానం లేదు, ఈ మరకలు నీ జోడులే. ఎందుకంటే ఇలాంటి ఎత్తు జోడులు మన ఇంట్లో ఎవరికి లేవు. నా జోడకు మరకలు అవుతుంది? అలా వయ్యారంగా తోటకెళ్ళి ఉండొచ్చు, అక్కడ బురద తొక్కుండొచ్చు. నో నో, నేను ఇప్పుడే కిందకి వస్తున్నాను, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. మీరు బయటకు వెళ్ళకపోతండి, మీ జోలు వెళ్ళి ఉండొచ్చు కదా. అరే గేట్ మీరు అనేది అన్నిదే ఉంది. ఎవరు జోడులు వాళ్ళ మరకలైతే వాళ్ళే క్లీన్ చేయాలి, అంతే కదమ్మా? అవును అంతే. మూర్తి, నాప్కిన్ తీసుకొచ్చి. ఏమిటా పొగరబోతాను? చెయ్యని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? నువ్వు చేయకపోయినా నీ జోలి చేశాయి. హత్య ఎవరు చేసినా అక్కడ వేలి ముద్రలు ఎవరు ఉంటే వాళ్ళకి శిక్ష వేస్తారు. శిక్ష వేరు, పట్టుకుంటారు. శిక్ష వేసే ముందు నిజానిజాలు తెలుసుకుంటారు, అంతేకాని మూర్ఖుల్లా గుడ్డిగా శిక్ష వేరు. నోర్మై, ఈ ఇంట్లో ఒక నోరే మాట్లాడాలి, అన్ని చెవులు వినాలి. మాటకి మాట సమాధానం చెప్పడం మా ఇంటి క్రమశిక్షణకే విరుద్ధం. ఏమిటి క్రమశిక్షణ? ఇదంతా క్రమశిక్షణ? నోరు మూసుకొని తుడుస్తావా లేదా? నేను తుడవను, ప్రాణం పోయినా తుడవను. సుమా, ఎదురు చెప్పకుండా అత్తే చెప్పినట్టు చెయ్యి. ఏమిటే పెట్టబేడ సత్తున్నావు? ఊరికి వెళ్ళిపోదామని. ఇంటి మీద గాలి మళ్ళిందా? ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక. ఎవరన్నా ఏమన్నా? ఒకరినొకరు అనుకునే చనువు కూడా ఉందా ఇంట్లో? ఉమా, వస్తున్నా అత్తయ్య, ఇప్పుడే వస్తానండి. చూడండి, మీరు ఊరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ మీరు వెళ్తే మీరు వెళ్ళటానికి కారణం నేనే అని నేను ఎప్పుడు బాధపడుతుంటాను. కేవటో ఉన్నట్టుండి నా మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చింది. అదే నిజమైతే డైనింగ్ టేబుల్ దగ్గర నన్ను ఎందుకు ఫోన్ చేశారు? ఇంతగా బాధపడతారని తెలిస్తే అలా చేసేవాడిని కాదు. ఏదో సరదాగా అల్లరి చేద్దామని. పర్వాలేదులేండి, అల్లరి లేకపోతే జీవితంలో అందమే ఉంది. నాకు తెలియక అడుగుతాను, ఇన్ని కట్టుబాట్ల మధ్య బ్రతకడం మీకు కష్టంగా లేదు? క్రమశిక్షణ కట్టుబాటు ఎలా అవుతుంది? ఎంత క్రమశిక్షణ అయినా హద్దు దాటితే దాన్ని ఏమనాలి? జైలు అనాలా, నరకం అనాలా? చెప్పండి. నేను చెప్పేది ఒకటే, ఏమిటి? మీరు ఇక్కడే ఉండాలి.